వెల్కమ్ టు టుడేస్ వీడియో పాజిటివ్ రోల్ మోడలింగ్. నేను డాక్టర్ లక్ష్మి అడప, మీ స్మార్ట్ పేరెంటింగ్ కోచ్. ఈరోజు 6 years లోపు పిల్లల గురించి మాట్లాడుకుందాం. 6 years లోపల పిల్లలు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అలవాట్లు అన్నీ కూడా మనల్ని చూసే నేర్చుకుంటారు. మనం ప్రతిరోజు చేసే యాక్టివిటీస్ వాళ్ళని ఎంత ప్రభావితం చేస్తాయో చూస్తే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చిన్న పిల్లల బ్రెయిన్ స్పాంజ్ లాంటిది. స్పాంజ్ ఎలాగైతే చుట్టుపక్కల ఉన్న తడిని అబ్జర్వ్ చేసుకుంటుందో, పిల్లలు అలాగే వాళ్ళ పరిసరాల్లో ఉన్న విషయాలను అంత తొందరగా నేర్చుకుంటారు. ఇది వాళ్ళలో ఉన్న మిర్రర్ న్యూరాన్స్ వల్ల జరుగుతుంది. మీరు చంటి పిల్లలని చూసి నవ్వారనుకోండి, వాళ్ళు తిరిగి నవ్వుతారు. ఎప్పుడైనా గమనించారా? అంటే అద్దంలో మన రిఫ్లెక్షన్ చూసుకున్నట్టుగా. అలా పిల్లలు మనం చేసే పనులు, మన ఎక్స్ప్రెషన్స్, ఈవెన్ మూడ్స్ కూడా గమనించి ఇమిటేట్ చేస్తారు. మన డైలీ లైఫ్లో ఈ ఇమిటేషన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ప్రతి నిమిషాన్ని ప్రయోజనకరంగా ఎలా చేసుకోవాలి? మనం ఉదయం లేచిన వెంటనే ఎక్సర్సైజ్ చేయటం, బ్రేక్ఫాస్ట్ తినడం, పక్కన ఉన్న నైబర్స్తో మాట్లాడడం, ఇలా ప్రతి పని కూడా పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా ఫీల్ అవ్వాలి. మనం ఉదయమే కొంత టైం ఎక్సర్సైజ్, యోగా కోసం కేటాయించుకుంటే పిల్లలు కూడా ఆ ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు. అలాగే మనం ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ తింటే వాళ్ళు కూడా పోషక విలువలు ఉన్న ఆహారం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని అవే ఫుడ్ చాయిసెస్ అలవాటు చేసుకుంటారు. మనం మన నైబర్స్తో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ నవ్వుతూ ప్రేమగా మాట్లాడితే వాళ్ళు కూడా అదే అలవాటు చేసుకుంటారు. ఒక చిన్న ఫన్ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది నాకు. ఒక మదర్ వాళ్ళ అబ్బాయితో జరిగిన ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయికి చిన్న టాయ్ బైక్ ఉంది ఇంట్లో. అది తొక్కుకుంటూ ఆడుకుంటున్నాడు అనమాట. కొంతసేపు తొక్కున్నాక అది సడన్గా ఆగిపోయి అయ్యో అని చెప్పి తల మీదలాగా అనుకుని దాన్ని మళ్ళీ కిక్ కొట్టి స్టార్ట్ చేసి అవ్వకపోతే నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్ళి ఒక చైర్ దగ్గర ఆగాడు. అది పెట్రోల్ బంక్ అనమాట. అక్కడ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మళ్ళీ బైక్ ఎక్కి మళ్ళీ ఆడుకున్నాడు. ఇదంతా యాక్చువల్గా ముందు రోజు వాళ్ళ మదర్ ఆ అబ్బాయిని తీసుకుని ఆ బైక్ మీద బయటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. అది యాజ్ ఇట్ ఈజ్ ఆ చిన్న పిల్లవాడు చూసి మన్నాడు రిపీట్ చేశాడు. సో క్యూట్ కదా. అమ్మో, ఈ పాజిటివ్ రోల్ మోడలింగ్ చాలా కష్టం అనుకుంటా. అసలు మనం పెర్ఫెక్ట్గా ఉండాలి కదా, అప్పుడు వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి అని భయపడకండి. వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక చెడ్డ అలవాట్లు ఏమన్నా నేర్చుకున్న తర్వాత అవన్నీ అన్లర్న్ చేసి మళ్ళీ కొత్త అలవాట్లు వాళ్ళకి నేర్పించడం చాలా కష్టం. దానికంటే చిన్నప్పుడే వాళ్ళకి మంచి అలవాట్లు మన ద్వారా నేర్పించడం చాలా ఈజీ. అయితే ఈ అలవాట్లు నేర్పించడానికి మనం కొన్ని పాయింట్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, కాన్సిస్టెన్సీ. వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలనుకుంటున్న ప్రవర్తన మనం మళ్ళీ వాళ్ళ ఎదురుగా చెయ్యాలి. అంటే మన పిల్లలు పెద్దవాళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తించాలంటే మనం మనకంటే పెద్దవాళ్ళతో మర్యాదగా చక్కగా మాట్లాడాలి. అలాగే రీఇన్ఫోర్స్మెంట్. పిల్లలు ఏదైనా మంచి ప్రవర్తన చూసి అనుకరించినప్పుడు మనం వెంటనే వాళ్ళని ఎప్రిషియేట్ చేయాలి. చక్కగా బొగ్గ మీద ఇలా తట్టడం కానీ, భుజం మీద గ్రేట్ జాబ్ అని చెప్పి వాళ్ళు మెచ్చుకోవడం వల్ల వాళ్ళకి ఎంకరేజ్మెంట్ దొరికి మళ్ళీ అదే ప్రవర్తన రిపీట్ చేస్తారు. అలాగే మైండ్ఫుల్నెస్. మనం ఎప్పుడూ ఇంట్లో చాలా మైండ్ఫుల్నెస్తో ఉండాలి. అంటే పిల్లలు మనల్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం చేసే పనులు జాగ్రత్తగా చేయాలి. అంటే మనం ఇంట్లోనే ఉండి మనకి నచ్చని వాళ్ళు ఎవరైనా వస్తే ఇంట్లో లేరు అని చెప్పించడం, ఆఫీస్కి సెలవు పెట్టాలంటే నాకు ఒంట్లో బాగాలేదు అని అబద్ధాలు చెప్పడం, ఇటువంటివి చేయకూడదు. వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఇన్వాల్వ్ యువర్ చిల్డ్రన్. మన ఇంట్లో చేసే యాక్టివిటీస్లో కుకింగ్ కానీ, క్లీనింగ్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ అలాంటి పనుల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
ఇమోషనల్ రెగ్యులేషన్. మన యాంగర్ కానీ స్ట్రెస్ కానీ మనం ఎంత బాగా కంట్రోల్ చేసుకుని కామ్గా కంపోజ్డ్గా ఇంట్లో ఉంటామో అది చూసి పిల్లలు ఎక్కువ నేర్చుకుంటారు. అయితే ఫైనల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, యువర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.